చదువుల తల్లి బాసర క్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం ముదురుతోంది. వేద పాఠశాల నిర్వాహకుడితో తాడో పేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ అర్చకులు రెడీ అయ్యారు. అక్షరాభ్యాసాలకు వచ్చే భక్తులకు బీజాక్షరంతో ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నారు. బాసర సరస్వతి ఆలయంలో వివాదాస్పదంగా నెలకొంటున్న అక్షరం వర్సెస్ బీజాక్షరంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. కానీ ఈ అక్షరాభ్యాసాలు ఇప్పుడు వివాదాస్పదంగా నెలకొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్షరం అదేవిధంగా బీజాక్షరం మధ్య అసలు వారెందుకు నడుస్తుంది, ప్రధానంగా కారణాలు ఏంటి, మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అక్షరాభ్యాసాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు కదా, ఇక్కడ బీజాక్షరం అక్షరం మధ్య కొంత వారు నడుస్తుంది, వివాదాస్పదంగా నెలకొంటుంది, ఏమంటారు దీనిపై? ఓం ఐం సరస్వతే నమః శ్రీమాత్రే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ఇప్పుడు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, ఈ బాసరా క్షేత్రం లోపల కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్షర శ్రీకారం కాకుండా బీజాక్షరాలు రాస్తామని ప్రచారం యూట్యూబ్ ఛానల్ తమ సొంత ఛానళ్ళ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధము. ఇక్కడ బీజాక్షరాలు అనే పదం లేదు, ఓన్లీ అక్షరాభ్యాసం అనే జరుగుతూ ఉంటాయి. కానీ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఇక్కడ వచ్చిన భక్తులకు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే బాగుంటుంది, మరి మేము బీజాక్షరం రాస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఒక కమర్షియలైజ్ చేయడానికి కొంత ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. దీనికి దేవాలయం తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ఆచారము సాంప్రదాయం ఎక్కడా లేదు. సో అక్షరం అంటే పలక పైన పసుపు కుంకుమ బియ్యం పెట్టేసి రాస్తుంటారు. కానీ బీజాక్షరం నేలక పైన అదేమన్నా శాస్త్రంలో ఉందా? అసలు ఎక్కడా లేదు. బీజాక్షరం నేలక పైన రాయడం లేదు. కాళికా అమ్మవారు కాళిదాసుకు రాసినట్టు వారు చెప్పుకుంటున్నారు. అది ఓన్లీ దృష్టాంతం మాత్రమే, కళలో మాత్రం జరిగింది. ఎక్కడ కూడా ప్రత్యక్షంగా రాయడం జరగలేదు. ఈ క్షేత్రం లోపల అలాంటి ఆచారం లేదు కాబట్టి ఈ క్షేత్రం యొక్క ఆచార నియమాలకు అందరూ కట్టుబడి ఉండాలని ప్రార్థిస్తున్నాం. సో మరి కొందరు అంటే మనతో మాట్లాడడానికి అర్చకులను ఒకసారి మాట్లాడి చెప్పండి. అక్షరం బీజాక్షరం వారు నడుస్తుంది, వివాదం నడుస్తుంది, ఏమంటారు దీనిపై? ఇది బాసర లోపల అమ్మవారు చదువుల తల్లి వెలిసి ఉంది. శతాబ్దాల నుండి, నిన్న మొన్న కొత్తగా వచ్చినటువంటిది కాదు, కొత్తగా పుట్టినటువంటిది కాదు. శతాబ్దాల తరబడి నుండి కూడా ఇక్కడ వచ్చినటువంటి 3 సంవత్సరాలు పిండిన పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారన్నమాట. ముందుగా సంకల్పం చేసి ఆ తర్వాత బియ్యంలో రాయిస్తారు, తర్వాత పలక పైన రాయిస్తారు. దానివల్ల ఆ యొక్క పిల్లలకి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో గొప్పవాళ్ళు అవుతారని చెప్పి ప్రతీతి కొన్ని లక్షల కోట్ల మంది శతాబ్దాల తరబడి వస్తూ ఉన్నారు. ఇది సంప్రదాయం, సనాతనమైన ఆచారం. అంటే పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచారము పద్ధతి, దాని ప్రకారమే చేయాలి. షోడశ కర్మల లోపల ఒక కర్మ అక్షరాభ్యాసం. కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే డబ్బులకు కాసలకు కకృతిపడి ఇట్లా బీజాక్షరాలు నోట్లపైన రాస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది సంప్రదాయం పద్ధతి కాదు. కాబట్టి ఇది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఒకవేళ డబ్బు కోసం ఆ విధంగా చేయాలనుకుంటే బాసర నుంచి బయట ఎక్కడైనా సరే బాసర క్షేత్రం లోపల అమ్మవారిదే ఉండాలి. అమ్మవారికి దర్శనమే, అక్షరాభ్యాసమే, పలక పైననే బియ్యంలోనే రాయించాలి. ఇది సంప్రదాయం. వాళ్ళు ఎక్కడైనా డబ్బుల కోసం కావాలనుకుంటే బాసర దాటి ఎక్కడైనా చేసుకోవచ్చు. పాపం భక్తులు వచ్చే వాళ్ళకి అమాయకుల వాళ్ళకి ఏం తెలుసు, మా పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి ఇట్లా భ్రమపడి దాని లోపల వాళ్ళు ఇట్లా రాయిస్తున్నారు. కానీ పద్ధతి కాదు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అందరికి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వాళ్ళు వినటం లేదు. మరి మొన్న కూడా ఈవగా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఏమి స్పందిస్తారో ఏం చేస్తారో చూద్దాం. ఇదైతే పద్ధతి కాదు, సంప్రదాయం కాదు. బాసర మహాక్షేత్రం ఉందో మహాక్షేత్రంలోనే అక్షరాభ్యాసాలు ఇక్కడ కొనసాగాలి. కానీ ఏదైతే బీజాక్షరం కొనసాగిస్తుందో బీజాక్షరము బయట నిర్వహించుకోవాలి, కానీ ఇక్కడ ఈ సరౌండ్ ప్రాంతంలో నిర్వహించకూడదని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే బాసర మహాక్షేత్రంలో ఈ అక్షరం మరియు బీజాక్షరం మధ్య కొంత వివాదాస్పదంగా నెలకొంటుంది. సో ఇది అధికారుల దృష్టికి కూడా వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సో అక్షరం బీజాక్షరం మధ్య కొంత వార్ నడుస్తుంది. సో బీజాక్షరాన్ని బయట నడిపించుకోవాలి, కానీ మా పుణ్యక్షేత్రంలో నడిపించకూడదు అని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, బాసర మహాక్షేత్రం.